మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైనంపల్లి హనుమంతరావు 58వ జన్మదినం సందర్భంగా స్థానిక అయ్యప్ప దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు ఈ సందర్భంగా పళ్లు పంపిణీ చేశారు. 58వ జన్మదినం జరుపుకోవడం మాకు గర్వకారంగా ఉంది. ఎక్కడి నుంచో విదేశాల నుంచి ఆగ్నేస్ గోన్సో బోజాక్షు ఇక్కడ భారతదేశానికి వచ్చి సేవ చేసి మదర్ తెరిసా ఎట్లయిందో అట్లాగే మైనంపల్లి హనుమంతరావు గారు 2001లో రామాయణపేటకు వచ్చి రామాయణపేట నియోజకవర్గంలో స్టార్ట్ చేసిన సేవా కార్యక్రమము నేటికి కొనసాగుతున్నాయి. కాబట్టి ఆయనను మేమైతే మదర్ తెరిసా లాగానే ఫాదర్ హనుమంతరావు గారు అని ఆయన సేవకైతే మేము గుర్తింపిస్తున్నాము. ఇంత మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తిని మాకు ఇష్టంకైతే గర్వంగా భావిస్తున్నాం. హనుమంతరావు గారి 58వ జన్మదినోత్సవ సందర్భంగా హనుమంతన్న సేవను కొనియాడుతూ ఈరోజు రామంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో, మండల నాయకుల అందరి ఆధ్వర్యంలో ఈరోజు హనుమంతన్న బర్త్డే జన్మదిన కేక్ కట్ చేయడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారు 2001-2 నుంచి రామంపేట నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడే. అప్పటి నుంచి ఆయన సేవలు మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ చేయడం జరుగుతుంది. చివరి ఎమ్మెల్యేగా రామంపేట చివరి ఎమ్మెల్యేగా హనుమంతరావు గారు ఉన్నారు. అలాగే మొదటి ఎమ్మెల్యేగా మెదక్ ఎమ్మెల్యేగా కూడా హనుమంతరావు ఉన్నారు. ఆ రెండు టైగర్ మన శాసనసభ్యులైనటువంటి రోహిత్ గారి తండ్రి గారు మైనంపల్లి హనుమంతన్న గారి జన్మదినం సందర్భంగా 58వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రామాయపేట పట్టణంలోని మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పొద్దున్నే ఈరోజు అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు విజయవంతంగా చేసుకోవడం జరిగినది. తదుపరి మహంకాళి దేవస్థానంలో కూడా పూజా కార్యక్రమాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.